రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిందని ఇప్పటి వరకు పథకాల పేర్లు మార్చడం తప్పితే సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం లేదని, ఇలాగే పనిచేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈయనకు కూడా పడుతుందని మాజీ ఎంజీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో హర్షకుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని ప్రలోభాలకి గురిచేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ప్రతి నెల 1,500, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి, పోలవరం అంటూ జగన్ ఎక్కడ దొరుకుతారా కక్ష తీర్చుకుందామనే ఆలోచన తప్ప పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాల అవకతవకలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి వారి నుండి తీసుకున్న నిధులను రాబట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 25 లక్షల మేరకు కార్పొరేట్ బడా బాబుల రుణాన్ని బ్యాంకులు రద్దు చేశాయని, వాటి వివరాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి మెడికల్ కళాశాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించకుండా నిబంధనకు విరుద్ధంగా గత జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని, దానిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాస్తున్నట్లు వాటిని మీడియాకు విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంకు రద్దు చేసిన రుణాల జాబితా, వారి పేర్లు ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వేసిన అప్పీల్కు నెంబర్ కేటాయించారని, త్వరలోనే అడ్మిట్ అవుతుందని వివరించారు. ఆయన ముఖ్యంగా సూపర్ 6 పథకాలని చెప్పేసి పెట్టారు. సూపర్ 6 పథకాల్లో యువతకు 20 లక్షల ఉపాధి, తర్వాత 3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను. 2 నెలలు అయింది, ఒక్క నిరుద్యోగి కూడా ₹1 కూడా ఆయన ఇవ్వలేకపోయాడు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. ప్రతి రైతు బిడ్డకి 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. రైతులందరూ వేశారు. రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి? ఎన్నో పథకాలు తీసుకొచ్చి, ఎన్నో పథకాలు పెట్టి, ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు 20,000 రైతులకు ఇస్తా అన్నారు. ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500 ఇస్తా అన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, every woman should get 1,500 rupees every month. ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ 6 పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఆయన ఫెయిల్. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు. ఈయన ఏదో పెట్టాడు, 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం. ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కరికే ఇవ్వం, 2 3 4 మేము వేస్తాం అన్నాడు. ఈ రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది. దాని మీద కూడా ₹1 రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు. మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రోగ్రాం. ఏడాది ఉంది కాబట్టి ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి మరి 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం వీ హ్యావ్ టు వెయిట్. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ఎక్కగానే చేస్తా అన్నాడు. అది ఒక పక్కన 2 రాష్ట్రాల్లో అమలవుతుంది. తెలంగాణలో అయితే 4 రోజులకే ఉచిత మహిళా బస్సు అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. వై నాట్ ఆంధ్ర? మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారు.